హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు ముగ్గురు రాణులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు, కానీ వారి విశ్వాసపాత్రత నిర్ణయించటం నీ విధి. లేని పక్షంలో మయాంకదేశపు రాజైన సుజితవర్మలాగా చిక్కుల్లో పడగలవు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని రాణుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. మయాంకదేశపు రాజకుమారుడు సుజితవర్మ. మయాంకదేశపు రాజులకు ప్రథగా రాజకుమార్తెలు పట్టపురాణులుగా ఉండటం అనేక తరాలుగా జరుగుతున్నది. రెండు రాజవంశాలు గొప్ప వంశగౌరవం కలవి. అందుచేత ఈ ఆచారాన్ని ఉభయ రాజ్యాల వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. ఆ కారణం చేత ప్రథగా రాజకుమారి సౌదామినీదేవి యుక్త వయస్కురాలు కాగానే ఆమెను సుజితవర్మకిచ్చి పెళ్లి చేశారు. అయితే సుజితవర్మ అప్పటికి 14 ఏళ్లవాడు. సౌదామినీదేవి అతని కన్నా అంతో ఇంతో వయసులో పెద్దది. సుజితవర్మ తన 25వ ఏట రాజ్యాభిషక్తుడైనప్పుడు సౌదామినీదేవి అతనికి పట్టపురాణి అయింది. సుజితవర్మ రాజ్యాభిషక్తుడైన కొద్ది కాలానికే విదర్భ రాజకుమార్తె సౌమ్యలతకు స్వయంవరం జరిగింది. ఆ స్వయంవరానికి అనేక మంది ఇతర రాజులతో పాటు సుజితవర్మ కూడా వెళ్ళాడు. స్వయంవర మండపంలోకి సౌమ్యలత అడుగుపెట్టగానే సుజితవర్మకు ఆమె పైన అమితమైన మోహం కలిగింది. కానీ సౌమ్యలత ఒక్కొక్క రాజునే దాటిపోతూ సుజితవర్మను కూడా దాటి ముందుకు పోయింది. కారణమేమిటంటే ఆమె అదివరకే మరొక రాజకుమారుణ్ణి ప్రేమించి అతని మెడలో వరమాల వేయ నిశ్చయించుకొని ఉన్నది. అయితే పౌరుషవంతుడైన సుజితవర్మ తనను సౌమ్యలతో వరించకపోవటం తీరని అవమానంగా భావించి ఆమెను చెయ్యి పట్టి నిలిపి, నేను ఈమెను బలాత్కారంగా తీసుకుపోబోతున్నాను, అభ్యంతరం ఉన్నవాళ్ళు నాతో యుద్ధానికి రావచ్చు అని గట్టిగా అన్నాడు. సుజితవర్మతో పోరాటానికి మిగిలిన వారెవరూ సాహసించలేదు. కానీ ఆమెను ప్రేమించిన యువకుడు లేచి కత్తిదూసి, రాజకుమారి మానరక్షణకు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సాయం వచ్చేవారెవరైనా ఉంటే రండి అన్నాడు. అతనికి ఎవరూ సాయం రాలేదు. అతను ఒక్కడే సుజితవర్మతో యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు. తర్వాత సుజితవర్మ సౌమ్యలతను తన నగరానికి తీసుకుపోయి తనకు 2వ రాణిగా చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్ని ఏళ్ల అనంతరము సుజితవర్మ అరణ్య ప్రాంతానికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కొలనులో స్నానం చేస్తున్న అటవిక కన్యను చూసి అసాధారణమైన ఆమె యవ్వన సౌందర్యానికి మతి చెడినవాడై బలాత్కారంగా ఆమెను చెరిచాడు. ఈ సంగతి క్షణాల మీద అటవికులకు తెలిసి కొన్ని 100 మంది అటవికులు ఈటలు బాణాలు పట్టుకుని వచ్చి రాజును చుట్టుముట్టారు. రాజు వెంట వచ్చిన పరివారాలు వారిని ఎదిరించలేకపోయారు. సుజితవర్మ తాను చేసిన పనికి శిక్ష తప్పదని గ్రహించి ఆ అటవిక కన్యను పెళ్లాడి తన 3వ రాణిగా చేసుకుని ఆమె బలగానికంతటికీ బహుమానాలు పంచి వారిని మంచి చేసుకున్నాడు. తన 3 రాణులతోనూ సుఖంగా కాపురం చేస్తూ సుజితవర్మ రాజ్యపాలన చేస్తూ ఉండగా అతని గృహానికి ఒకనాడు ఒక సిద్ధుడు వచ్చాడు. ఆయన భోజనం చేసేటప్పుడు 3 రాణులు ఆయనకు వడ్డన చేయవచ్చారు. కానీ సిద్ధుడు వారు వడ్డించటానికి ఒప్పుకోక మామూలు సేవకుల చేతనే వడ్డన చేయించుకొని భోజనం ముగించాడు. అనంతరము రాజు సిద్ధుడితో ఏకాంతంగా కూర్చొని మాట్లాడుతూ, స్వామి, మీకు వడ్డన చేయమని నేనే నా భార్యలను ఆజ్ఞాపించాను, వారిని ఎందుకు వడ్డన చేయనిచ్చారు కారు అని అడిగాడు. సిద్ధుడు రాజుకేసి తేరిపారి చూసి, రాజా, నీ భార్యల తత్వం నీకన్నా నాకే బాగా తెలుసులాగున్నది, వారిలో ఒకతే ఎంత మాత్రమూ విశ్వసించదగిన మనిషి కాదు అన్నాడు. రాజు నిర్ఘాంతపోయాడు. అతను 3 భార్యల పట్ల సమబుద్ధితోనే నడుచుకుంటున్నాడు. వారు కూడా అతని పట్ల అలాగే ఉంటున్నారు.
వారిలో వారికి కూడా ఎలాంటి కలతలు ఈర్ష్యలు ఉన్నట్టు లేవు. స్వామి, మీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. నా భార్యలలో విశ్వసించరానిది ఎవరు అని రాజు సిద్ధుణ్ణి అడిగాడు. నాకు వారు విడివిడిగా తెలియదు నాయనా. నాకు వడ్డించవచ్చిన వారిలో ఒకతే విసర్జించదగినది అని మాత్రం చెప్పగలను. ఆమె ఎవరో నువ్వే తెలుసుకొని సాధ్యమైనంత త్వరలో పంపించి వెయ్యి అన్నాడు సిద్ధుడు. నాకు ఏ ఒక్కరి గురించి అనుమానం లేదు. వారిలో ఒకతే నమ్మదగిందని మీరు రుజువు చేయగలిగితే అన్నాడు రాజు. రుజువు చేయటం ఏమంత కష్టం కాదు, నేను చెప్పినట్లు చెయ్యి అని సిద్ధుడు రాజుకు ఒక ఉపాయం చెప్పాడు. మరి కాసేపటికి రాజు తీవ్రమైన గుల్మ వ్యాధితో బాధపడుతున్నట్టు, త్వరలోనే చికిత్స జరగకపోతే ప్రాణాపాయం కలిగేటట్టు రాజభవనంలో వార్త పుట్టింది. అందరూ వచ్చి సిద్ధుణ్ణి, స్వామి, ఈ వ్యాధికి చికిత్స ఏమిటి అని అడిగారు. రాజపత్నులు తమ కాళ్ళు కడుక్కొని ఆ నీరు పంపితే రాజు ఆ నీరు తాగితే వ్యాధి నివారణ అవుతుంది అన్నాడు సిద్ధుడు. వెంటనే ఒక దాసీది 3 రాణుల అంతఃపురాలకు వెళ్ళి బంగారు కలశాలతో పాద ప్రక్షాళనోదకము తెచ్చింది. అయితే 2 కలశాలే ఉన్నాయి. మహారాజా, పెద్దరాణి వారు నీరు ఇవ్వలేదు అన్నది దాసీది. రాజు ఆమెని పంపేసి, స్వామి, నమ్మదగని మనిషి నా పట్టమహిష అవుతుందా? ఆమె తన కాళ్ళు గడిగిన నీరు ఇవ్వ నిరాకరించడానికి కారణం ఏమిటి? నేను ఈ రోగంతో చనిపోవాలనా అని సిద్ధుణ్ణి అడిగాడు. రాజా, తొందరపడకు, 2 కుక్కలను తెప్పించు అన్నాడు సిద్ధుడు. 2 కలశాలలోని నీరు 2 పళ్ళాలలో పోసి 2 కుక్కల చేత తాగించాడు. అందులో ఒక కుక్క గిలగిలా తన్నుకొని చనిపోయింది. చూశావా రాజా, ఈ కలశం పంపిన భార్య విసర్జించదగినది. ఆమె వల్ల నీకు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉన్నది అన్నాడు సిద్ధుడు. రాజు తన బుద్ధిని ఉపయోగించి ఆ కలశం పంపించింది తన 2వ భార్య అయి ఉంటుందని గ్రహించి ఆమెను విసర్జించి మిగిలిన 2 భార్యలతోనూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. రాజు తన పెద్ద భార్యను శంకించినప్పుడు సిద్ధుడు ఆ అనుమానాన్ని ఎందుకు తోసిపుచ్చాడు? ఆమె పాదోదకము ఎందుకు పంపలేదు? కాళ్ళు కడుక్కొని ఆ నీటిలో విషం కలిపినది తన 2వ భార్య అని రాజు ఎట్లా నిర్ణయించాడు? ఈ సందేహాలకి సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీరు పంపకపోవటాన్ని బట్టి పెద్దరాణి నిర్దోషి అన్నది స్పష్టమవుతున్నది. తన పాదోదకంతో రాజుకు వ్యాధి నివారణ కలగకూడదన్నదే ఆమె ఉద్దేశమైతే ఆమె మామూలు నీరైనా పంపి ఉండవచ్చు. ఒకవేళ రాజు జబ్బుతో చనిపోతే ఆ అపఖ్యాతి తనకు చుట్టుకునే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఆమె నీరు పంప నిరాకరించింది. నిజానికి రాణుల పాదోదకంతో రాజు వ్యాధి నయమైతుందన్న మాట నమ్మగలది 3వ రాణి మాత్రమే. ఆమె జన్మతః అటవిక స్త్రీ, సంస్కారం గలది కాదు. పెద్దరాణిలాగే 2వ రాణి కూడా తన పాదోదకాన్ని నమ్మి ఉండదు. అయితే రాజును చంపటానికి పాదోదకం మంచి సాధనంగా ఆమెకు దొరికింది. నీరు తాగి కూడా రాజు చచ్చిపోతే రోగం నయం కాక చచ్చిపోయినట్లు అందరూ అనుకుంటారు. ఒకవేళ రాజు తాగిన నీటిలో విషం ఉన్నట్లు ఏ వైద్యుడైనా శంకించినా అది ఏ రాణి పంపిన నీరో నిర్ణయించడం సులభం కాదు. పోతే రాజును చంపాలన్న ఉద్దేశము పెద్దరాణికి ఉండదు. ఆమె పరువు మర్యాదలు గల వంశంలో పుట్టినది. అభిజాత్యం గల స్త్రీ. ఆనవాయితీ కోసము తనకన్నా చిన్న భర్తను చేసుకోవటం ఆమెకొక త్యాగంలా తోచదు. 3వ రాణి రాజును పెళ్లాడి ఉన్నత స్థితికి వచ్చింది. రాజు వల్ల తన ప్రియుణ్ణి కోల్పోయిన విదర్భ రాజకుమార్తె సౌమ్యలతే అన్ని విధాలా అనుమానించదగినది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక బేతాళ కథ. కథ పేరు జయాపజయాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని
ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ఎంతో మెచ్చుకోదగినది. కానీ ఒక్కొక్కప్పుడు ఎంతో సమర్థులు కూడా తమ పట్టుదలను విడిచిపుచ్చి అందులో ఉన్న ఫలితాన్ని చెయ్యి జారిపోనిస్తారు. అందుకు నిదర్శనంగా నీకు సువర్ణఖేటపుర యువరాజైన జయసింహుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణఖేటపుర రాజు సూరసేనుడు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు. ఆ కారణం చేత సూరసేనుడి కొడుకైన జయసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టి తన ఇష్టం వచ్చినట్లు అధికారం చలాయించసాగాడు. జయసింహుడు స్వతహాగా అధికార దాహం కలవాడు. అందరినీ శాసించడం కన్నా అతనికి ఇష్టమైనది మరొకటి లేదు. ఈ అధికార దాహము అతనికి తన రాజ్యంలో తీరలేదు. అందుచేత పరిసరాలలో ఉండే చిన్న చిన్న రాజ్యాల మీదకి సేవకులను తీసుకుపోయి యుద్ధాలు చేసి ఆ చిన్న రాజ్యాలను జయించి వాటిని తన రాజ్యంలో కలుపుకొని తాను గెలిచిన రాజులందరినీ సామంతులుగా చేసుకొని వారిపైన కూడా తన అధికారాన్ని నిలబెట్టసాగాడు. ఈ కార్యక్రమంలో జయసింహుడు తోమరపురం అనే చిన్న అటవీ రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళాడు. తోమరపుర రాజైన వీరోత్తుంగుడు తన కొద్ది సేనతో జయసింహుడి పెద్ద సేనలను ప్రతిఘటించి ఓడిపోయాడు. జయసింహుడు విజయుడై రాజభవనం ప్రవేశించి సంధి జరిగేదాకా వీరోత్తుంగుణ్ణి అతని కుటుంబాన్ని రాజభవనం దాటి వెళ్ళరాదని శాసించాడు. అతను వీరోత్తుంగుడి కుటుంబాన్ని పరిచయం చేసుకునేటప్పుడు అతని దృష్టి వీరోత్తుంగుడి కుమార్తె అయిన శరావతి పైన పడింది. శరావతి అందగత్తె మాత్రమే గాక మంచి ఆకర్షణ శక్తి గలది. ఆమె జయసింహుణ్ణి బలంగా ఆకర్షించింది. అప్పటికింకా పెళ్లి కాని జయసింహుడు తనకు తగిన భార్య శరావతి మాత్రమేనని, ఆమెని వదిలి మరొకతను తన భార్యగా చేసుకోవటం అసంభవమని అనుకున్నాడు. ఆ కారణం చేత అతడు వీరోత్తుంగుడి పట్ల తన వైఖరి పూర్తిగా మార్చుకొని, మన మధ్య సంధి జరగవలసి ఉన్నది, వేరే షరతులు అనవసరం, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినట్లయితే మీ రాజ్యం మీకు తిరిగి ఇచ్చేస్తాను, మనకు యుద్ధమే జరగలేదనుకుందాము అన్నాడు. నా కుమార్తెతో మాట్లాడి చెబుతాను అన్నాడు వీరోత్తుంగుడు. ఆయన తన అభిప్రాయం అడిగినప్పుడు శరావతి, నా పెళ్లి గురించి నాకు ఏ అభిప్రాయమూ లేదు, మీరు ఎవరిని పెళ్లాడమంటే వారిని పెళ్లాడతాను అన్నది. నిజానికి నిన్ను అతనికి ఇవ్వటం నాకు అంతగా ఇష్టం లేదు. చూడటానికి అందగాడే కానీ అతనికి అధికార దాహము, రాజ్యదాహము ఇంత అంతా కాదని చెబుతారు. కఠిన శాసనుడని కూడా విన్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా తనకివ్వకపోతే బలాత్కారంగానైనా పెళ్లాడగలడు, ఆ పైన చాలా కీడు చేయగలడు కూడా అన్నాడు వీరోత్తుంగుడు తన కుమార్తెతో. అలాంటప్పుడు అతని ఇష్టప్రకారమే చేయండి అన్నది శరావతి. వీరోత్తుంగుడు జయసింహుడితో తన కుమార్తె పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిపి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. జయసింహుడు పెళ్లి రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అతనికి శరావతితో మాట్లాడాలని ఉన్నది కానీ అవకాశం చిక్కలేదు. ఒకనాడు శరావతి 2-3 చెలికత్తెలను వెంటబెట్టుకొని నగరం వెలుపల కొండమీద ఉన్న కాళీ ఆలయానికి పూజ కోసం వెళ్ళింది. ఈ సంగతి తెలియగానే జయసింహుడు ఆమెను కలుసుకోవటానికి తాను కూడా ఒంటరిగా ఆ ఆలయానికి బయలుదేరాడు. కొండకాళీ ఆలయానికి వెళ్లే దారికి అటూ ఇటూ అడవి ఉన్నది. జయసింహుడు ఆ దారిని నడుస్తూ ఉండగా ఆలయం నుంచి తన చెలికత్తెలతో తిరిగి వస్తున్న శరావతి ఎదురుపడింది. అతడు ఆమెను సమీపించి, నీతో ఏకాంతంగా మాట్లాడదామని ఇలా బయలుదేరి వచ్చాను అన్నాడు. అలాగే అన్నది శరావతి. ఆమె ఉద్దేశం గ్రహించిన ఆమె చెలికత్తెలు వెనక్కు తగ్గి నిలిచిపోయారు. నేను నా జన్మలో ఏ స్త్రీని ప్రేమించి ఎరగను. నిన్ను చూడగానే ప్రేమించాను. ఆ భావం నాలో కలిగినాక నేను మీ రాజ్యాన్ని జయించటం ఏదో కలలాగా తోచింది. నువ్వు నన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నట్లు మీ నాన్నగారు చెప్పారు. కానీ నేను ఒక సంగతి తెలుసుకోగోరుతున్నాను. నీవు నన్ను ప్రేమించే పెళ్లికి ఒప్పుకున్నావా?
లేక నేను యుద్ధంలో నీ తండ్రిని గెలిచానని ఒప్పుకున్నావా అని జయసింహుడు శరావతిని అడిగాడు. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మీరు గెలవటము, మా తండ్రి ఓడటము నాకు సంబంధించిన విషయాలు కావు. మా నాన్న నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది శరావతి. తిరిగి జయసింహుడు ఏదో అడగబోయేటంతలో వెనక నుంచి శరావతి చెలికత్తెలు అమ్మయ్యో పులి పులి అని పెద్దగా కేకలు పెట్టారు. శరావతి జయసింహులు వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పులి దారి పక్క నుంచి వచ్చి దారిలో నిలబడి ఉన్నది. దూరాన ఉన్న చెలికత్తెలు వెనక్కి తిరిగి పారిపోతున్నారు. పులి వారి కేసు చూడక శరావతి జయసింహుల్నే చూస్తూ కొంచెంసేపు నిలబడి వారికేసి పరిగెత్తుకుంటూ రాసాగింది. పారిపో అని శరావతికి కేకపెట్టి జయసింహుడు దగ్గర ఉన్న చెట్టు ఎక్కేశాడు. పులి ఇంకా 10 బారల దూరం ఉండగానే శరావతి భయంతో నిలబడిన చోటనే కూలిపోయి మూర్ఛపోయింది. ఆమె కూలిపోయే క్షణంలోనే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి పులి డొక్కలో గుచ్చుకున్నది. మరుక్షణము అడవిలో నుంచి ఒక బోయ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి చురకత్తితో పులి మీద కలియబడ్డాడు. వాడు పులిని చంపేలోపుగా పులివాణ్ణి తీవ్రంగా పంజాదెబ్బలు కొట్టింది. పులిని చంపి శరీరమంతా రక్త ప్రవాహాలు కారుతూ ఆ బోయ యువకుడు శరావతిని సమీపించాడు. ఆమెకు స్పృహ రాలేదు. వాడు ఆమెను తన చేతులతో ఎత్తుకొని దాపులనే ఉన్న ఒక చిన్న నీటి మడుగుకేసి నడవసాగాడు. అంతలో శరావతి స్పృహ తెలిసి వాడితో నన్ను దింపు, నేను నడవగలను అన్నది. వాడు ఆమెను కిందకు దింపాడు. ఆమె పులి కోసము అటూ ఇటూ చూసేసరికి కొంచెం దూరంలో పులి కళేబరం కనపడింది. అప్పుడామె ఆ కుర్రవాడికేసి నిలువునా చూసి అయ్యయ్యో ఈ రక్తమంతా ఏమిటి? పులిని నువ్వే చంపావా అని అడిగింది. అవును, సమయానికి వచ్చాను, లేకపోతే ఏమై ఉండేదో అన్నాడు బోయ యువకుడు. నాతో పాటు వచ్చే నీకు చికిత్స చేయిస్తాను అంటూ శరావతి కదిలింది. ఇదంతా జయసింహుడు చెట్టు దిగి చూస్తూనే ఉన్నాడు. పారిపోయిన చెలికత్తెల్ని కలుపుకొని శరావతి జయసింహుడి కేసు చూడనైనా చూడకుండా బోయ యువకుణ్ణి వెంటబెట్టుకుని తమ ఇంటికి వచ్చేసింది. రాజవైద్యులు బోయ యువకుడి గాయాలన్నీ కడిగి మందులు వేసి కట్టుకట్టి రాజభవనంలోనే ఒక గదిలో పడుకోబెట్టారు. జయసింహుడు శరావతికి చాలా వెనుకగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను ఆ రాత్రి వీరోత్తుంగుడితో నేను మీ అమ్మాయిని పెళ్లాడే ఉద్దేశాన్ని మానుకున్నాను. మీకు అనవసరంగా శ్రమ ఇచ్చినట్లున్నాను. మీరు చేసిన పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా మీ అమ్మాయికి తగిన వరుణ్ణి ఇచ్చి త్వరలోనే పెళ్లి చేయండి. రేపు నేను నా సైన్యంతో సహా మా దేశానికి తిరిగిపోతున్నాను. మనకు యుద్ధం జరిగిందన్న మాట మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను అన్నాడు. వీరోత్తుంగుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. జయసింహుడిలో వచ్చిన మార్పు ఆశ్చర్యం కలిగించింది. చివరకు ఆయన మీరన్న మాటలు మా అమ్మాయితో చెబుతాను అన్నాడు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయి శరావతి జయసింహుడి వద్దకు వచ్చి మీరు నన్ను పెళ్లాడే ఆలోచన మానుకున్నారన్నమాట, నిజమా అన్నది. అవును అన్నాడు జయసింహుడు. మీరు నన్ను పులి రాకముందు అడిగారు. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలీదు అని చెప్పాను. ఆ ప్రశ్నకు ఇప్పుడు మరో సమాధానం చెప్పగలను. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు వెళ్ళిపోకండి అన్నది. జయసింహుడు వెళ్ళిపోలేదు. అతను శరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, నాకొక సందేహం. శరావతి జయసింహుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట అబద్ధం కాదా? అతను వెళ్ళిపోతానంటే పీడ విరగడ అయిందని సంతోషించక అతన్ని ఉండిపోమ్మని ఎందుకు అడిగింది? పులిని చంపిన బోయ యువకుణ్ణి తన ఇంటికి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుణ్ణి గురించి ఆలోచించడం కూడా లేదే. ఆమెకు అతని మీద ప్రేమ ఎప్పుడు పుట్టినట్లు, ఎందుకని పుట్టినట్టు? ఈ అనుమానాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు జయసింహుడు పరాక్రమగర్వి,
కానీ అతను శరావతిని నిజంగా ప్రేమించాడు. అంతేకాదు, ఆమె తనను ప్రేమించాలని కూడా కోరాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్లు నిర్ధారణ చేసుకునేటందుకే అతను కొండకాళి ఆలయానికి బయలుదేరాడు. కానీ రాజ్యాలు జయించినట్లు హృదయాలను జయించటం సాధ్యం కాదని అతనికి తెలియదు. ఆమె తనను ప్రేమించలేదన్న విచారము, పులి వచ్చినప్పుడు తాను ఆమెను కాపాడలేకపోవటము, ఆ పని ఒక బోయ కుర్రవాడు చేయటము అతన్ని నిరుత్సాహపరిచి అతని పెళ్లి మానుకోవటానికి కారణమయ్యాయి. పోతే శరావతి జయసింహుణ్ణి ప్రేమించటము అతను వెళ్ళిపోతానని వినటంతోనే ఆరంభమైందని చెప్పాలి. అతను తనను ప్రేమిస్తున్నాడని, తన ప్రేమ వాంఛిస్తున్నాడని పులి రాకముందే ఆమె గ్రహించింది. కానీ అతను బలాత్కారంగా తనను వివాహం చేసుకోగలిగి ఉండి కూడా ఆ పని చేయటం మానుకున్నాడంటే అందుకు కారణం ప్రేమ తప్ప మరేమీ కాదని ఆమెకు తెలిసి వచ్చింది. బోయ యువకుణ్ణి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుడి విషయం పట్టించుకోలేదు. అతను తన క్షేమం చూసుకోగలడని అది వరకే రుజువైంది. తన రక్షణ కోసం గాయపడిన బోయ యువకుడి క్షేమం ఆమె తక్షణ కర్తవ్యము అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.